మనిషి ముఖ్యంగా చేసిన కర్మ మంచి అయినా చెడ్డైనా, పుణ్యమైనా పాపమైనా, అది 1,000,000 కల్పాలైనా సరే వాడు అనుభవించి తీరవలసిందే, లేకుండా అది పోదు. నా అభుక్తం క్షీయతే కర్మ 1,000,000 కల్పశతైరపి. ఎందుకు ఇది ఉంది అంటే సృష్టి నిర్మాణమే అలా ఉంది. న్యూటన్ గారి సిద్ధాంతం అర్థమైతే ఇది అర్థమవుతుంది. న్యూటన్ ఏం చెప్తారు? థర్డ్ లాలో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అన్నాడు. గోడకు బంతేసి కొడితే నువ్వు ఎంత వేగంతో కొట్టావో, ఎంత బలంతో కొట్టావో, అంత వేగంతో అంత బలంతో వెనక్కి వస్తుంది. భౌతికంగా నిజమైనది ఆధ్యాత్మికంగా కూడా నిజమవుతుంది. కర్మ సిద్ధాంతం మొత్తం పక్కా సైన్స్, అందులో తేడా ఏమీ లేదు, అమరై తీరుతుంది. ఎన్నో కోట్ల మంది జీవులు ఉన్నారండి ప్రపంచంలో. 8 జంతువులను వదిలేయండి, 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. వీళ్ళంతా రకరకాల పాపాలు పుణ్యాలు అన్నీ చేశారు. వీళ్ళు చేసినటువంటి కర్మఫలం ఖచ్చితంగా వాళ్ళని చేరుతుందని ఎలా చెప్తారు? దానికి కూడా వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు, 1000 దూడలు ఉన్నా సరే ఆవు తన దూడకే పాలిస్తుంది. 1000 ఆవులు ఉన్నా సరే దూడ తన ఆవు దగ్గరికే వెడుతుంది. అందుకని కోట్ల మంది మనుషులు ఉన్నా సరే ఎవడు చేసిన కర్మ వాడి దగ్గరికే వస్తుంది ఖచ్చితంగా.